శుక్రవారం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయి, వరద నష్టపరిహారాలు ఏ మేర ఉండబోతున్నాయి, కొత్త గ్రామ పంచాయతీలకు మోక్షం లభిస్తుందా, ఇంకా కేబినెట్ లో ఏ అంశాలకు ఆమోదముద్ర వేస్తుంది అనే ప్రశ్నలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీపై ఉత్కంఠ. రేషన్ కార్డుల జారీ, వరద నష్ట పరిహారాలపై నిర్ణయం. కొత్త గ్రామ పంచాయతీలకు ఆమోదం తెలపనుందా? పలు కీలక అంశాలపై ఆమోదానికి మంత్రివర్గం సిద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అందరూ మంత్రులు హాజరు కానున్నారు. హైడ్రా చట్టబద్ధత, పంట నష్ట సాయంతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టంకు ఆమోదం, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయ కమిషన్ కు చైర్మన్ గా కోదండ రెడ్డిని ప్రభుత్వం నియమించిన కమిషన్ కు ఇంకా చట్టబద్ధత లేదు. ఈ మేరకు వ్యవసాయ కమిషన్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఆకునూరి మురళి చైర్మన్ గా నియమితులైన విద్యా కమిషన్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం ఎంత చేయాలనే దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. 2024 ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురానుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు పబ్లిక్ హియరింగ్ నివేదికలు తయారు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఇవే కాక కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. ఆ రిపోర్ట్ను కేబినెట్ లో చర్చించి ఆమోదించనున్నారు. వేర్వేరుగా స్మార్ట్ హెల్త్ కార్డు జారీ, స్మార్ట్ రేషన్ కార్డులు, లబ్ధిదారుల ఆదాయ పరిమితి అర్హతలపై మరోసారి చర్చించనుంది కేబినెట్. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్ కూడా ఉంది. అయితే అధికారుల రిపోర్టులో 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు చేశారు. దీంతో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. హైడ్రాకు చట్టబద్ధతకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక రైతు భరోసాపై కూడా చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లడమే లక్ష్యంగా కేబినెట్ లో చర్చించనున్నారు. మొత్తంగా పలు కీలక విషయాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అయితే సమావేశం జరిగేటప్పటికీ మరికొన్ని అంశాలను ఎజెండాలో చేర్చనున్నట్లు సమాచారం.